శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి రుజుమార్గంలోకి మారబోతున్న శనిగ్రహ ప్రభావం మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, మిథున రాశి వారికి గత కొంతకాలంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు తన వక్ర గమనం చేత అష్టమ భావ ఫలితాలు కూడా ఇస్తూ చాలా వరకు కొన్ని అనుకోని చేదు అనుభవాలు జాతకుడికి మిగల్చడం జరిగింది. అది ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, అనుకోకుండా వృత్తిలో సమస్యలు, అభివృద్ధి ఆగడం, ఇవన్నీ జాతకుడికి అనుభవంలోకి రావడం జరిగింది. మరి ఇంతకాలంగా వక్రగమనంలో ఉన్నటువంటి శని భగవానుడు నవంబర్ 15వ తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారడం వల్ల కంప్లీట్గా తన యొక్క ఫలితాన్ని 9వ భావం మీద ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి నవంబర్ 15 నుంచి 29 మార్చి వరకు కూడా మరి శని భగవానుడు కుంభరాశిలో సంచరిస్తూ తదుపరి మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల దశమ భావ ఫలితాలు స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతం మాత్రం ఈ 9వ భావంలో ఉన్నటువంటి శని భగవానుడు 11వ భావాన్ని వీక్షించడం వల్ల జాతకుడికి ఇంతకాలంగా ఆగిపోయినటువంటి వృత్తిలో అభివృద్ధి తిరిగి ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా పాపగ్రహాలైనటువంటి కుజ, శని, రాహుకేతువులు ఒక భావంలోకి ప్రవేశించినప్పుడు ఆ భావం యొక్క చెడు ఫలితాలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది. మంచి ఫలితాలు మాత్రం ఆ రాశిని విడిచిపెట్టే చివరిలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి శని భగవానుడు ప్రస్తుతం 9వ భావ ఫలితాలు, అంటే ఎవరైతే మిథున రాశి వారు చాలా వరకు ఉన్నత విద్య అవకాశాల కొరకు, అలాగే విదేశంలో ఉద్యోగ ప్రయత్నాల కొరకు ప్రయత్నం చేస్తున్నవారు, అలాగే ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా వరకు వాటి యొక్క ఫలితాన్ని మరి మీకు నవంబర్ 15 తర్వాత ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇది ఈ రాశి వారికి అందరికన్నా బాగా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ఈ అష్టమ భావ ఫలితాన్ని చాలా వరకు విడిచిపెట్టి కేవలం 9వ భావాన్ని పరిపాలించడం జరుగుతుంది. ఇది వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి మిథున రాశి వారు కూడా ఊహలు, ఆలోచనలు, ప్లానింగ్ చాలా అడ్వాన్స్గా ఉండడం జరుగుతుంటుంది. అంటే రాబోయే ఏదైనా ఒక విషయాన్ని కానీ, జరగబోయే ఒక సంఘటన కానీ వీళ్ళు ముందుగానే ఊహించడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే వీరు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం, కొత్త కోర్సులు నేర్చుకోవడం, వాటి మీద పరిశోధించడం, ఇవన్నీ కూడా ముఖ్యంగా చేస్తుంటారు. అటువంటి మిథున రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుతత్వ గ్రహం వాయుతత్వ రాశిలో సంచరిస్తూ జాతకుడి యొక్క మేధస్సుకి తగిన గుర్తింపు, తన ఆలోచనలు అభివృద్ధి చేయడం, తనలో ఉన్నటువంటి విద్వత్తుకి, తెలివితేటలకి తగిన గుర్తింపు రావడం అన్నది 100% రావడం జరుగుతుంది. ముఖ్యంగా శని కేవలం తన యొక్క 8, 9 భావ ఫలితాలు కాకుండా శని 6వ భావానికి, 8వ భావానికి, 12వ భావానికి కారణమవుతూ ఉంటాడు. అంటే శని ఒక విధంగా దుఃఖకారకుడు అని చెప్తూ ఉంటారు. ఏదైనా జాతకుడు తన అర్హత లేనిది ఆశించినా, అలాగే తనకి సంబంధం లేని విషయాల కొరకు ఆశపడినప్పుడు శని ఖచ్చితంగా అతనికి దుఃఖానికి కారణం అవుతుంటాడు. ఏదైతే తనకి సమర్థత ఉంది, అర్హత ఉంది, తనకి హక్కు ఉంది, అటువంటి దానికి సిన్సియర్గా ప్రయత్నం చేసినప్పుడు శని భగవానుడు ఆనందానికి, అదృష్టానికి కారణమవుతుంటాడు. ప్రస్తుతం మరి ఈ రుజుమార్గంలో ఉన్నటువంటి శని లాభస్థానాన్ని వీక్షించడం వల్ల, మరి లాభస్థానం అంటే ఆటోమేటిక్గా 3, 7, 11 భావాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అంటే వివాహానికి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి చికాకులు, సమస్యలు జాతకుడికి సాల్వ్ అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఒక భావం మీద రుజుమార్గంలో ఉన్నటువంటి శని భగవానుడు, అలాగే గురువు వీక్షించినప్పుడు, అంటే 2 గ్రహాలు సంయుక్తంగా ఒక భావాన్ని వీక్షిస్తే ఆ భావ ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతుంటుంది.
మరి శని దశమ దృష్టితో 6వ భావాన్ని, గురువు సప్తమ దృష్టితో 6వ భావాన్ని కేవలం ఇది మిథున రాశి వారికి వర్తిస్తుంది. 6వ భావం అనేది ఏంటంటే శత్రు రోగ రుణాలకు కారణం అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జాతకుడికి ఏమైనా ఆర్థిక సమస్యలున్నా, కోర్టు సమస్యలున్నా, అనారోగ్య సమస్యలున్నా అవి ఖచ్చితంగా మీకు ఈ నవంబర్ 15 నుంచి మార్చి నెలాఖరులో కంప్లీట్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా జాతకుడికి ఏమైనా సమస్యలు ఉన్నవాళ్ళు మరి ఈ సమయంలో దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే శని భగవానుడు అందరికీ ఒకే విధమైన ఫలితాన్ని ఇవ్వడం జరగదు. వారి వారి స్థాయిని బట్టి, ఏజ్ని బట్టి జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు భాగ్యస్థానం అనేది ఉన్నత విద్యకి, పుణ్యక్షేత్రాలకి, ధర్మ కార్యక్రమాలకి కారణం అవుతుంటుంది. చిన్న వయసులో 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి ఇస్తాడు. మరి 50 సంవత్సరాల పై ఉన్న వారికి విదేశ ప్రయాణం, పుణ్యక్షేత్రాలు దర్శించే విధంగా పెడతాడు. ఇంకా పెద్దవారికి అనారోగ్య సమస్యలు ఇచ్చినట్టే ఇచ్చి తను చేసుకున్నటువంటి క్రియను బట్టి, ఈ జన్మలో చేసుకున్నటువంటి ఫలితాన్ని బట్టి మరి ఆ అనారోగ్యాన్ని, ఆ దీర్ఘకాలిక రోగాన్ని పెంచాలా తగ్గించాలన్నది కూడా శని భగవాన్ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి శని ఏదైనా కర్మకారకుడు. ఈ జన్మలో చేసినటువంటి తప్పులకి ఈ జన్మలోనే శిక్షించే విధంగా శని భగవానుడు మరి జాతకుడికి సహాయపడతాడా, కష్టపెడతాడా అన్నది జాతకుడు చేసుకున్నటువంటి పనిని బట్టి, వాడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బట్టి ఆధారపడి ఉంటుంది. శని యొక్క ప్రభావాన్ని నుంచి, అంటే చెడు ఫలితాన్ని నుంచి తప్పుకోవాలంటే ఏకైక మార్గం చాలా క్రమశిక్షణతో మెలగడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎక్కువగా దేహానికి, అంటే శరీరానికి కష్టం కలిగించే విధంగా చేయు పనులు చేసినప్పుడు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తగు విధంగా ఆరోగ్యం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ప్రతిరోజు కొద్దిసేపైనా నడక, అలాగే చిన్న చిన్న పనులు నడిచి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు ధనం ఆదా అవుతుంది. అలాగే శరీరంలో శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు, పెద్దవాళ్ళు శని యొక్క రూపానికి ప్రతిరూపాలుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో పెద్దల్ని అశ్రద్ధ చేయకుండా వారికి తగు విధంగా సహాయపడుతూ, వాళ్ళ అవసరానికి ఏదైనా జీవితంలో, అంటే కనీసం రోజుకి ఒక్కసారైనా వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉన్నాయా, ఏవైనా వస్తువులు కావాలా అని తెలుసుకోవడం వల్ల కూడా శనిగ్రహ అనుగ్రహం జాతకుడికి లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అలాగే వృద్ధులు చాలా బలహీనంగా ఉంటూ చాలామంది ఈ మధ్యకాలంలో మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు మీకు బంధువులే కానక్కర్లేదు. ఎవరైనా సరే వాళ్ళకి అవసరమైనటువంటి మందులు సమకూర్చడం, మీకు అవకాశం ఉంటే చాలామంది మీరు టౌన్లో తిరుగుతున్నప్పుడు మరి రోడ్ సైడ్ని వృద్ధులు నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏవైనా కప్పుకోవడానికి తగు విధంగా రగ్గులు లాంటివి కానీ ఇవ్వడం వల్ల ఈ విధంగా కూడా శని భగవానుడు మీకు ఖచ్చితంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. ఏ విషయంలో ఉన్నా సరే పంక్చువాలిటీగా టైంకి అన్నీ పూర్తి చేసుకోవడం వల్ల కూడా శని భగవానుడు అనుగ్రహిస్తాడు. అయితే శని యొక్క అనుగ్రహానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. అదృష్టవశాత్తు మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసం మనకి దీపావళి మర్నాడు నుంచే ప్రారంభం అవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వీలైతే ఈ కార్తీక మాసంలో వచ్చే 30 రోజులు విధి విధానంగా ఏ సమయమైనా పర్లేదు ఒక్కసారి శివాలయాన్ని దర్శించుకోవడం, ఏదో ఒక దీక్ష తీసుకోవడం మంచిది. లేదంటే 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 లక్షవారాలు ఈ విధంగా వీలైతే ఉపవాసం ఉండి మరి ఆ భగవంతుణ్ణి మనసారా ఆరాధించడం వల్ల అటు శివుని యొక్క అనుగ్రహానికి, అటు విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతారు. ముఖ్యంగా అది చాలా గొప్ప విషయం ఏంటంటే సామూహికంగా ఈ కార్తీక మాసంలో వనభోజనాలని ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా వీలుంటే ఒక్కసారి మీరు కూడా ఈ ఉసిరి చెట్టు కింద
మరి చక్కగా అందరితో కలిసి సహంగా భోజనం చేయడం వల్ల మీరు వీలుంటే కొంతమందికి మీరు ఇటువంటి భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ అనుగ్రహం మీ మీద లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఈ ఉసిరికాయలు అంటే పెద్ద ఉసిరికాయలు కనీసం అంటే లెక్కతో సంబంధం లేదు, కొన్ని అమ్మవారికి సమర్పించి అవి మీ దగ్గర మీ ఇంట్లో దాచుకొని వీలైనప్పుడు దాన్ని ఉపయోగించడం వల్ల కూడా మరి లక్ష్మీ అనుగ్రహం, శివుని అనుగ్రహం ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మీకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరి ఆచారాన్ని బట్టి ఎవరి అవకాశాన్ని బట్టి విధి విధానంగా ఇది పాటించండి. ఇవేమీ చేయలేము అనుకున్న వాళ్ళు కేవలం ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని, దానికి ఏమీ సమయం అక్కర్లేదు, మాసం అక్కర్లేదు, నెల అక్కర్లేదు, మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు కనీసం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో అనుకున్నా సర్లేదు, బయటికి అనుకున్నా పర్లేదు, ఖచ్చితంగా చేయడం వల్ల మరి ఎంత రుణ బాధలున్నా ఎంత ఈది బాధలున్నా వాటి నుంచి ఈ శివనామ స్మరణతో 100% బయటపడడం జరుగుతుంది. స్వస్తి.